రైట్ సతీష్, ఫైనల్ గా చెప్పండి, ఏంటి పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలు కాబోతున్న నేపథ్యంలోనే ఈ పరిణామం కూడా చోటు చేసుకుంది. ఏంటి వైసీపీ వర్గాలు అక్కడ ఏమైనా రియాక్ట్ ఉన్నాయా? ఆయన ఎప్పుడు సిట్ ముందు లొంగిపోయేటువంటి అవకాశం ఉంది? ఎస్, ఖచ్చితంగా శ్రీహరి, సుప్రీంకోర్టులో ఈరోజు చూస్తే ఖచ్చితంగా ఆయనకి చుక్కెదురైన చాలా అంశం కనిపిస్తుంది. ముఖ్యంగా పిటిషన్కి సంబంధించిన అంశంలో కూడా డిస్మిస్ అనేది చాలా స్పష్టంగా కూడా ధర్మాసనం మెన్షన్ చేయడంతో పాటు ఇక ఆయనకు ఆల్టర్నేటివ్ ఆప్షన్ కూడా అటు సుప్రీంకోర్టులో కూడా లేదు. ఎందుకంటే వారం రోజుల గడువు సమయం కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు ఎక్కడ కూడా ఆ గడువు ఇచ్చేందుకు కూడా అంత క్లారిటీగా కూడా అంశాన్ని స్పష్టంగా చెప్పనే అంశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే అసలు పిటిషన్ డిస్మిస్ చేసిన తర్వాతకి వారం రోజుల సమయాన్ని ఏ విధంగా కోరుతారనే అంశాన్ని, ఎందుకంటే మొదట అభిషేక్ మను సింఘ్వి ప్రధానంగా విచారణ ప్రారంభమైన వెంటనే తన వాదనలు వినిపిస్తూ కూడా ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారనే అంశాన్ని ప్రస్తావించిన సందర్భంలో ధర్మాసనం నేరుగా జోక్యం చేసుకొని అరెస్టు చేయకుండానే ఛార్జ్ షీట్ ఎలా చేస్తారో అనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం, అంటే ఖచ్చితంగా పిటిషన్ని డిస్మిస్ చేస్తున్నాం అనేది కూడా మొదటిగా నిర్ణయం వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా దాదాపు 3,500 కోట్లకు పైగా కూడా లావాదేవీలు జరిగితే అందులో ఆయన సొంతంగా కంపెనీలకు సంబంధించిన డబ్బుల ట్రాన్స్ఫర్ సంబంధించిన అంశంలో కూడా ఈరోజు సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కూడా చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం నేపథ్యంలోనే ఆయన పిటిషన్ కూడా తిరస్కరించినట్టు తెలిసింది. 21వ తేదీ నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం అవుతున్న నేపథ్యం. జనరల్గా 20వ తేదీ సమావేశానికి ముందు ఓ రోజు అఖిలపక్ష సమావేశం ఉంటుంది. అఖిలపక్ష సమావేశానికి జనరల్గా లోక్సభ ఫ్లోర్ లీడర్లు అంతా కూడా హాజరు కావాల్సి ఉంటుంది. మిథున్ రెడ్డి మరోవైపు ఆయన లోక్సభ ఫ్లోర్ లీడర్, కానీ ప్రస్తుతానికి ఆయన ఢిల్లీ వచ్చినట్టు కూడా ఎక్కడ కూడా అలాంటికి సంబంధించిన అంశాలకు కావచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా లేదు. కానీ పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కూడా ప్రస్తుతానికి ఢిల్లీలో లేరు. ఎందుకంటే సమావేశానికి ఇంకా 3 రోజుల సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన పార్లమెంట్ సమావేశాలకు ముందే హాజరవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ అలాంటి దానికి సంబంధించిన సమాచారం అయితే లేదు. కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావడం కావచ్చు, ఖచ్చితంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్ కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కానీ ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ లేదనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా కూడా మిథున్ రెడ్డి గమనించినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఆయన సిట్టు ముందు నేరుగా హాజరవుతారా, లేదంటే ప్రస్తుతానికి ఆయన స్విచ్ ఆఫ్ వస్తున్న నేపథ్యంలో ఆయన తదుపరి యాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే అటు హైకోర్టులో చుక్కెదురైంది, డైరెక్ట్ నేరుగా సుప్రీంకోర్టులో కూడా చుక్కెదురైన నేపథ్యంలో ఆయన తదుపరి స్టేజ్ ఎలా ఉంటుంది? ఒకవేళ ముందే సిట్టుగాక ఆయన ఎక్కడున్నారనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటే ఖచ్చితంగా అరెస్టే తథ్యంగా కనిపిస్తుంది. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ రామారావు. ఇది సో ఏదైతే మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఎపిసోడ్లో కీలకమైనటువంటి పరిణామం. రాజ్యసభ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఇటు పార్లమెంట్ సమావేశాలు 21 నుంచి జరగబోతున్నాయి. దానికంటే ఒకరోజు ముందు అఖిలపక్ష సమావేశం కూడా ఉంటుంది. వైఎస్ఆర్సీపీ సంబంధించి లోక్సభ పక్ష నేతగా ఉన్నటువంటి మిథున్ రెడ్డికి అంతకంటే ముందే సుప్రీంకోర్టులో అయితే మాత్రం ఆయనకు ప్రస్తుతం ముందస్తు బెయిల్ రాలేదు కాబట్టి ఖచ్చితంగా సిట్ ముందు ఆయన సరెండర్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంకొక వైపు అరెస్ట్ వారెంట్కి కూడా ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంకొక వైపు కొన్ని బృందాలు కూడా ఆయన ఆచూకీ కోసం చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా ఈ కేసులు ఓవరాల్గా చూస్తే మాత్రం మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యేటువంటి